ఐపీఎల్ 2024లో సిఎస్కే మరియు కేకేఆర్ జట్ల మధ్య ఒక బ్లాక్ బాస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఏప్రిల్ 8వ తేదీన ఈ రెండు జట్లు చెన్నై చపాక్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. సో మనమైతే ఈ మ్యాచ్ లాడే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ ప్లేయర్ మీద ఏ ప్లేయర్ కు మంచి రికార్డు ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్ కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ఆండ్రే రసెల్ వర్సెస్ మతీషా పత్రానా. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ రస్సెల్ చూసుకుంటే బేభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. సో సిఎస్కే టీం ఎంత వీలైతే అంత త్వరగా రస్సెల్ అవుట్ చేయాలి. అండ్ ఈ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ది బెస్ట్ బౌలింగ్ వెపన్ మతీషా పత్రానా. సో పత్రానా అయితే లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, బట్ ఈ మ్యాచ్ కోసం ఫిట్ అతను మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెల్ లోకి రావచ్చు. మెయిన్లీ డెత్ ఓవర్స్ లో రస్సెల్ కోసమైనా సరే పత్రానాని తీసి రావాలి. సో ఇప్పటివరకు ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే మొత్తం 2 innings లో తలపడ్డారు. అండ్ ఈ 2 innings లో 3 balls వేసిన పత్రానా ఒక్క రన్ మాత్రమే ఇచ్చి రస్సెల్ని ఒకసారి అవుట్ చేశాడు. దీంతో డెఫినెట్లీ మ్యాచ్లో కనుక పత్రానా వస్తే అతనికి మరియు రస్సెల్కి మధ్య ఒక టాప్ నాచ్ బ్యాటిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 అజింక్య రహానే వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ రహానే చూసుకుంటే లాస్ట్ 2 matches లో కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాడు. రన్స్ కొడుతున్నప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రం అంత ఎక్కువగా ఉండట్లేదు. సో ఈ మ్యాచ్లో అయితే రహానే సునీల్ నారాయణ్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్ బౌలర్ ని మిడిల్ ఓవర్స్ లో ఫేస్ చేయాలి. అండ్ నారాయణ్ కు చూసుకుంటే రహానే మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 12 innings లో తలపడితే 61 balls వేసిన అతను 76 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రహానేను 4 times అవుట్ చేశాడు. సో నార్మల్ గా పేస్ బౌలింగ్ ని చాలా బాగా ఆడే రహానే స్పిన్ ఆడేందుకు కొంతవరకు ఇబ్బంది పడతాడు. చూడాలి మరి మ్యాచ్ లో కేకేఆర్ స్పిన్నర్స్ ను అతను అలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇది కూడా మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ కి ఒక రిప్యుటేషన్ ఉంది స్పిన్ బౌలర్స్ ని బాగా ఆడతాడని చెప్పి. అండ్ ఈ మ్యాచ్ ఆడిపోయే గ్రౌండ్ చూసుకుంటే చెన్నై చపాక్ పిచ్. ఇక్కడ స్పిన్ బౌలర్స్ కి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే సిఎస్కే టాప్ స్పిన్నర్ అనే జడేజా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. దీంతో అతనికి మరి శ్రేయస్ అయ్యర్ కి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా ఇద్దరు ఆటగాళ్ళ మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు జడేజా చాలా వరకు డామినేట్ చేశాడు. మొత్తం 10 innings లో 60 balls వేసి 53 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో అయ్యర్ ను ఒకసారి అవుట్ చేశాడు. సో ఈ స్టాట్స్ పెట్టి అయితే క్లియర్ గా చెప్పొచ్చు అయ్యర్ జడేజా బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. మెయిన్ అతని స్ట్రైక్ రేట్ కేవలం 88.3 గా ఉంది. సో స్పిన్ బౌలింగ్ బాగా ఆడగలిగే ప్లేయర్ కింద తక్కువ స్ట్రైక్ రేట్ అంటే నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఉంది. చూడాలి మరి మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ జడేజా థ్రెట్ ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 సునీల్ నారాయణ్ వర్సెస్ దీపక్ చహర్. ఇదైతే పవర్ ప్లే ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సునీల్ నారాయణ్ మామూలు ఫామ్ లో లేడు. చివరికి ఆడిన 2 మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో బౌలర్స్ కు నరకం చూపించాడు. సో ప్రజెంట్ చూసుకుంటే సిఎస్కే పవర్ ప్లే బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు. మెయిన్లీ దీపక్ చహర్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో అతని స్ట్రగుల్ ఇంకా ఎక్కువ కాబోతుంది. ఎందుకంటే నారాయణ్ కు దీపక్ చహర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 3 innings లో 7 balls ఆడితే ఏకంగా 21 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. బట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 300 ఉంది. సో దీపక్ చహర్ నార్మల్ గా ఒక మీడియం ఫాస్ట్ బౌలర్ కాబట్టి అతను కొట్టడం కొంతవరకు ఈజీ. మరీ ఎక్కువ పేస్తే షార్ట్ బాల్స్ వేస్తే సునీల్ నారాయణ్ ఇబ్బంది పడతాడు. బట్ మీడియం ఫాస్ట్ బౌలర్స్ ని చాలా ఈజీగా కొడతాడు. చూడాలి మరి మ్యాచ్ లో సిఎస్కే పవర్ ప్లే బౌలర్స్ నారాయణ్ ఎలా కంట్రోల్ చేస్తారనేది. నెంబర్ 1 శివం దుబే వర్సెస్ ఆండ్రే రస్సెల్. ఇది కూడా ఒక మ్యాచ్ డిసైడింగ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ సిఎస్కే టీంలో దూబే వేరే లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా ఒకలా బ్యాటింగ్ చేస్తుంటే అతను మాత్రం చితక్కొట్టి పాడిస్తున్నాడు. పైగా కేకేఆర్ స్పిన్నర్స్ మీద అతనికి చాలా మంచి డీసెంట్ రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ స్పిన్నర్స్ అంటేనే శివం దుబే విరుచుకుపడి బ్యాటింగ్ చేస్తాడు. బట్ అతన్ని కట్టడి చేయడానికి కేకేఆర్ టీం దగ్గర రస్సెల్ అంటే ఒక మంచి పేస్ వేరియేషన్ చేయగలిగే బౌలర్ ఉన్నాడు. సో రస్సెల్ అయితే స్లో పిచెస్ మీద చాలా మంచిగా పేస్ వేరియేషన్ చేసి ఆపోనెంట్ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెడతాడు. ఇన్ఫాక్ట్ అతనికి దుబే మీద కూడా స్లైట్ గా ఎడ్జ్ ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 innings లో తలపడితే 5 balls వేసిన అతను 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో దుబేని ఒకసారి అవుట్ చేశాడు. సో డెఫినెట్లీ మనమైతే మిడిల్ ఓవర్స్ లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ వైభవ్ అరోరా లాంటి బౌలర్ కు కూడా దుబే మీద మంచి రికార్డు ఉంది. అతను ప్రీవియస్ గా దుబేని బాగా కంట్రోల్ చేసి ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో చూడాలి మరి మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్స్ దూబే కోసం ఎలాంటి ప్లాన్ వేసుకొస్తారనేది. సో విగేస్ సిఎస్కే మరి కేకేఆర్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. ఇంకా వీటితో పాటు మనం రుతురాజ్ గైక్వాడ్ మరి వరుణ్ చక్రవర్తి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ చక్రవర్తికి గైక్వాడ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అతను 2 times అవుట్ చేశాడు. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్న కేవలం 97.2 గానే ఉంది. అండ్ ఆల్సో డెత్ ఓవర్స్ లో రింకు సింగ్ మరియు తుషార్ దేశపాండే మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ రింకు సింగ్ కి దేశపాండే మీద 230 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.